దేశంలో బంగారు ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే మన స్వర్ణగిరి నుంచే. అదే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేశం అంతా కూడా 80,800 టన్నులు బంగారు దిగుమతి చేసుకుంటున్నారు. చమురు తర్వాత దేశం అత్యధికంగా దిగుమతి చేసుకునే విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెట్టే ఏకైక దిగుమతి బంగారం. భారతదేశం ఎప్పుడు కూడా బంగారం పైన మమకారం. ప్రతి ఒక్కరు కూడా కాస్తో కూస్తో బంగారు ఉంటే దానివల్ల చాలా భరోసాగా ఒక ఇంటికి గౌరవంగా ఆలోచిస్తాం. అయితే ఈరోజు మన దగ్గర కనీసం సంవత్సరానికి 1 టన్ను ఉత్పత్తి అవుతుంది. ఇప్పటికి 400 కేజీలతో బంగారం ఉత్పత్తి ప్రారంభమైంది. ఇది 1000 కిలోలకు వెళ్తుంది. ఇప్పుడే నేను మాట్లాడాను. ఇక్కడ మనం ప్రారంభించిన 2వ యూనిట్తో కలిపి 50 మెట్రిక్ టన్నులు బంగారాన్ని మన ప్రాంతం నుంచే ఉత్పత్తి చేయబోతున్నాం. ఇది ఒక చరిత్రని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీనివల్ల ఇప్పటికే ఒక 800 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. తొందరలోనే 1,500కు పెంచుతారు. ఇవన్నీ కానీ అయితే 5,000 మందికి ఈ స్వర్ణగిరి గోల్డ్ మైన్స్ లోనే, గోల్డ్ ఫీల్డ్ లోనే ఉద్యోగాలు వస్తాయని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది పత్తికొండ. నేను ఎప్పుడు కూడా ఇష్టపడే నియోజకవర్గం. ఇప్పుడే కాదు, తెలుగుదేశానికి కంచు కోట ఈ పత్తికొండ నియోజకవర్గం. అందుకే అందరి నీవా ద్వారా నీళ్లు వెళ్తా ఉంటే ఆ రోజు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గారు అడిగితే అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిది. ఈరోజు ఈ ప్రాజెక్టు నేను పోలవరానికి వెళ్ళినప్పుడు ప్రభాకర్ గారు కలిశారు. నన్ను అడిగారు, సార్ నేను ఈ ప్రాజెక్టు చేయించా అంటే నేను ఒకే మాట చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో బంగారం ఉంది, నువ్వు ఆ గోల్డ్ మైన్లో భాగస్వామ్యం చేయండి, నేను పూర్తిగా సహకరిస్తానని మాట ఇచ్చాను. ఈరోజు వారు ముందుకు వచ్చారు. దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ భూసేకరణ గాని, నీళ్లు గాని, పర్మిషన్లు గాని, సెక్యూరిటీ గాని అన్ని పూర్తిగా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు కావాల్సింది మీకు ఉద్యోగాలు కావాలి. ఇక్కడుండే యువత వేరే ప్రాంతానికి పోకుండా వేరే ప్రాంతంలో ఉండే యువత ఇక్కడికి రావాలి తప్ప మనం వేరే ప్రాంతానికి వెళ్ళనవసరం లేదు. అందుకే ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ రాష్ట్రానికి ఒక ఆదర్శంగా తయారవుతుంది. ఈ ప్రాంతానికి ఒక గ్రోత్ ఇంజిన్ గా తయారవుతుంది. జస్ట్ నౌ ఇప్పుడే వారిని ఒకటి రిక్వెస్ట్ చేశాను. గోల్డ్ ఇక్కడ తయారు చేస్తున్నారు, ఇక్కడి నుంచి ఎక్కడనో తీసుకుపోయి మీరు వస్తువులు తయారు చేయబోతున్నారు. ఆర్నమెంట్స్ అన్ని, జ్యువెలరీ అంతా కూడా ఇక్కడే స్వర్ణగిరిలోనే ఒక బ్రహ్మాండమైన జ్యువెలరీ పార్కు పెట్టి ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయమని ఇప్పుడే అడిగాను. ఈ రోజు రేపు మాట్లాడతాను. అంటే ప్రపంచంలో వాడే జ్యువెలరీ ఎక్కడి నుంచి వచ్చిందంటే స్వర్ణగిరి
కర్నూలు జిల్లా వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిందని చెప్పే పరిస్థితి వస్తుంది. నిన్నటి వరకు మన రాష్ట్రం అన్నపూర్ణ. అంతేకాదు రత్న గర్భగూడ. మన రాష్ట్రంలో పండని పంటలు లేవు, దొరకని ఖనిజాలు లేవు. అన్ని ఖనిజాలకు క్షేత్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మంగంపేట వెరైటీస్, రాయలసీమ లైమ్ స్టోన్, యురేనియం, విశాఖ ఏజెన్సీలో బాక్సైట్, చీమకుర్తి గెలాక్సీ గ్రనైట్, కుప్పంలో గ్రీన్ గ్రనైట్, శ్రీకాకుళంలో బ్లూ గ్రనైట్, గూడూరులో మైకా, ఇంకో పక్క నెల్లూరు జిల్లా అంతా సిలికా, ఉత్తరాంధ్రలో బీచ్ శాండ్, అనంతపూర్ గాని మదనపల్లిలో గాని ఐరన్ ఓర్ ఉంది, కేజీ బేసిన్ లో గ్యాస్ ఉంది, పెట్రోల్ ఉంది.